కొత్తగూడెంలో లోక్సభ ఎన్నికల ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయి. కొత్తగూడెంలోని రామచంద్ర కళాశాలలో అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి తీసుకునే అప్పగించే సందర్భాల్లో బస్సుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఖమ్మం పార్లమెంటు ఎన్నికలకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఇప్పటికే ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బందికి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో మెటీరియల్ అందిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే పోలింగ్ సంబంధించినటువంటి ఆ సిబ్బంది మొత్తం కూడా ఏదైతే ఉందో ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి ఈవీఎంలతో పాటు ఈవీపీఆర్లతో పాటు పోలింగ్ సంబంధించిన సామగ్రిని మొత్తం కూడా అధికారులు అయితే అందజేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా వీళ్ళు ఈ స్టేషన్లో ఏదైతే ఉందో 7 నియోజకవర్గాలు అంటే ప్రతి నియోజకవర్గాలు కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల నుంచి ఏదైతే ఉందో వాళ్ళు ఆ సామగ్రిని తీసుకొని వెళ్ళడానికి పూర్తిగా కూడా ఇక్కడ వాహనాలు కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 7 గంటల కాంచి పోలింగ్ దాదాపుగా 6 గంటల వరకు ఉంటుంది. అయితే కొన్ని ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు ఇది కొత్తగూడెంతో పాటు అదేవిధంగా అశ్వరావుపేట మాత్రం 7 గంటల కాంచి 4 వరకే ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. ఎందుకంటే ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి పూర్తి స్థాయిలో ఇది దాదాపుగా 2 గంటల పోలింగ్ తక్కువ సమయం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. 4 గంటల లోపు ఎవరైతే తమ పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చో వాళ్ళు మాత్రం ఉంచుతాం. 4 తర్వాత వస్తే మాత్రం ఖచ్చితంగా అందుబాటులో రానియమని చెప్పేసి కూడా అధికారులు చెప్పినట్టు పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా మనం చూసుకున్నైతే పోలింగ్ సంబంధించిన సిబ్బందిని మొత్తం కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఖమ్మం నియోజకవర్గాలు దాదాపుగా 355 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలోని 290 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే మదిరా నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే 268 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వైరాలోని 252 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సత్తుపల్లిలోని 294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా కొత్తగూడెంలోని 253 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అశ్వరావుపేట చూసుకున్నట్టయితే 184 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కాబట్టి దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఆ ఖమ్మం పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో దాదాపుగా మనం చూసుకున్నట్టు 1896 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్కి సంబంధించిన సిబ్బంది మనం చూసుకోవచ్చు. దాదాపుగా 1100 మంది కూడా ఆ సిబ్బంది 7 కాన్స్టిట్యూన్సీలో పాల్గొన్న పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే భారీ ఏర్పాట్లు కూడా చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు భద్రత నడుమ ఈ పోలింగ్ అయితే కొనసాగుద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పూర్తిగా కూడా పోలింగ్కి వచ్చేవంటి ఏదైతే ఉందో వృద్ధులకి వికలాంగులకి ఆ ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే వేసవి కాలం కొద్దిగా ఎండ తీవ్రత ఎక్కువ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఎక్కువ కూడా వృద్ధులైతే క్యూ లైన్లో ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళకు ముందుగా ఓటు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అంతేకాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అక్కడ వాళ్ళు ఏదైతే ఉందో వికలాంగులకు కానీ వాళ్ళ వీల్ చైర్లతో పాటు వచ్చిన వంటి తాగునీరు సమస్య కూడా లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్టయితే కొద్దిగా ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అయితే మనుగూరు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు అంటే చెర్ల ఈ ప్రాంతం ఏదైతే ఉందో కొన్ని వెంకటాపురం ఈ ప్రాంతంలో భారీ భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అది ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఉంది. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో దాదాపుగా ఆ మండలాలకు సంబంధించి భారీ భద్రత కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా అక్కడ కవ్వింపు చర్యలు ఎందుకంటే మావోయిస్టు మొదటి నుంచి కూడా ఎలక్షన్ బహిష్కరించిన పరిస్థితి కాబట్టి అది సరిహద్దు ప్రాంతం దాదాపుగా 10-20 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ఉన్న నేపథ్యంలో అటు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తిగా కూడా రేపు జరగనున్న పోలింగ్ అయితే సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్టయితే పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఆ మెటీరియల్ కూడా అందజేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాలలో కూడా కొంతమంది ఎలక్షన్ సంబంధించి మేము బైకాట్ చేస్తాం మా ఊరికి డెవలప్ కావట్లేదు అన్న ప్రాంతాల్లో కూడా దాదాపుగా నిన్న అధికారులు కూడా మాట్లాడిన పరిస్థితి కాబట్టి జిల్లా కలెక్టర్ జిల్లా ఆర్డీఓలతో సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మాట్లాడి వాళ్ళు మళ్ళీ ఓటుకు వినియోగించిన విధంగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే కొత్త ఓటర్లకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా భయపడకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఓటు వినియోగించుకునే విధంగా కూడా కొత్త ఓటర్లకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే వీళ్ళందరినీ కూడా మరికొద్దిసేపట్లోనే ఏదైతే పోలింగ్ సంబంధించిన పోలింగ్ బూతులు ఉంటాయో బూతులకు తరలించే విధంగా చూస్తున్నారు. వాళ్ళు ఈ రోజు ఏదైతుందో సామాగ్రిని మొత్తం కూడా తీసుకెళ్లి అక్కడ నైట్ ఉండే విధంగా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆ ప్రాంతంలో పోలింగ్ స్టేషన్లో భారీ ఏర్పాటు చేసినామని చెప్పేసి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళతో పాటు పోలీస్ ఎస్కార్ట్కి సంబంధించి ఏదైతే పోలింగ్ బూత్కి సంబంధించిన సిబ్బంది పోతుందో దాంట్లో పిఓ ఏపీఓతో పాటు పోలింగ్ సిబ్బంది కూడా ఉంటుంది. వాళ్ళతో పాటు ఒక పోలీసు ఎస్కార్ట్ వాహనం కూడా ఉన్న పరిస్థితి కాబట్టి పోలింగ్ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ మెటీరియల్ సంబంధించి ఏదైతే ఉందో ఈవీఎంలు కానీ ఈవీపీఆర్లు ఇవన్నీ కూడా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి తీసుకు
తీసుకువెళ్ళాం. అంటే కౌంటింగ్ కేంద్రం అయితే ఖమ్మం దగ్గర ఏర్పాటు చేశారో ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నైట్ ఎంత టైం అయినా సరే పూర్తిగా వీటిని అన్నింటిని కూడా తరలించడానికి భారీ ఏర్పాట్లు కూడా జిల్లాకు సంబంధించి ఏదైతే 2 జిల్లాలకు సంబంధించిన సిపి అదేవిధంగా ఇక్కడ ఎస్పీ భద్రాద్రి జిల్లాకు సంబంధించిన ఎస్పీ భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే ఎక్కడ కూడా చోటు చేసుకుంటే భారీ ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి కూడా ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా కూడా పెట్టారు. ప్రతిగా మనం చూసుకున్నట్టయితే ప్రతి ప్రాంతం కూడా ఏదైతే పోలింగ్ జరుగుతున్న ప్రాంతంలో ప్రతి కూడల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మండల పోలింగ్ బూత్ల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దాన్ని మానిటరింగ్ చేస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఎందుకంటే సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయంటే కొద్దిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయి నిఘా పెట్టామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సిబ్బంది సంబంధించి భద్రత అదేవిధంగా ఓటర్ ఏదైతే స్వేచ్ఛగా వచ్చి తన ఓటు వేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ అనేది ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఆ 7 నియోజకవర్గాలు ఉంటే 5 ఇట్లలో మాత్రం దాదాపుగా 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 6 వరకు కూడా పోలింగ్ ఉంటుంది. అదేవిధంగా 2 నియోజకవర్గాలు ఏదైతుందో కొత్తగూడెంతో పాటు అశ్వరాపేటలో మాత్రం ఉదయం 7 నుంచి 4 వరకు మాత్రం పోలింగ్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. 4 లోపు ఎవరైతే పోలింగ్ స్టేషన్కి వస్తారో వాళ్ళు తమ ఓటుకు వినియోగించే విధంగా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కాబట్టి అదేవిధంగా ఖమ్మం సంబంధించి 5 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో 5 నియోజకవర్గాలు కూడా ఉదయం 7 గంటలకి సాయంత్రం 6 వరకు ఉంటుంది కాబట్టి 6 లోపు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓటుకు వినియోగించే విధంగా ఏర్పాటు చేసామని 6 తర్వాత మాత్రం వస్తే రానివని చెప్పేసి వాళ్ళు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా ఫయాజ్తో నవీన్ ఐ న్యూస్ ఖమ్మం.